ప్రెగ్నెన్సీలో ఉమ్నీరు బాగుండాలి, మెయింటైన్ అవ్వాలి ఆర్ తగ్గకుండా ఉండాలి. ఏం చేయాలి న్యాచురల్గా ఉమ్నీరు మెయింటైన్ అవ్వడానికి ఆర్ పెరగడానికి? ఉమ్నీరు బేబీకి చాలా ఇంపార్టెంట్. బేబీ గ్రోత్కి, డెవలప్మెంట్కి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్కి అన్నింటికి చాలా ఇంపార్టెంట్. ఉమ్నీరు తగ్గితే దాన్ని ఆలిగోయామ్నియాస్ అంటారు. ఈ ఆలిగోయామ్నియాస్ వల్ల బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, ఒక్కోసారి తొందరగా డెలివరీ రావాల్సి వస్తుంది. అండ్ ఫీటల్ డిస్ట్రెస్ ఉండడం వల్ల సెక్షన్స్ ఎక్కువగా అవుతుంటాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరేం చేయొచ్చు, ఫస్ట్ వాటర్ బాగా తీసుకోండి. రోజుకు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ ఉండేవి, కోకోనట్ వాటర్, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇలాంటి అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. మీ డైట్లో ఎక్కువ హైడ్రేటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లైక్ ఫ్రూట్స్ లైక్ వాటర్మెలన్, ఆరెంజెస్, బెర్రీస్, గ్రేప్స్లో వాటర్ కంటెంట్ చాలా బాగుంటుంది. వెజిటబుల్స్లో కుకుంబర్, బ్రోకోలీ, టొమాటో ఇలాంటి వాటిలో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఈ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది మెయింటైన్ అవుతుంది. స్ట్రెస్ తీసుకోవద్దు. స్లీప్ 8 hours ఆఫ్ స్లీప్ అండ్ రెస్ట్ ఉండేలాగా చూసుకోండి. యామ్నియాటిక్ ఫ్లూయిడ్ బేబీకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.